ప్రార్థించి ముందుకెళ్దామండి. పరిశుద్ధుడి తండ్రి, ఎవరైతే నాయన లైవ్ని వీక్షిస్తున్నారో విశ్వాసంతో ఒక ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అవుతున్నారు. వారి జీవితంలో ప్రవచనాత్మకంగా నాతో మాతో మందరితో మాట్లాడండి. ఈ సంవత్సరం మాకు ఇచ్చిన వాగ్దానం మంచిలోకి ప్రవేశపెడతానని, మంచిని ప్రత్యక్షపరుస్తానని, మంచి నుండి అయ్యా తండ్రి చాలా మంచిదిగా ముగిస్తా అని వాగ్దానం చేశాం. ఇప్పటికీ నాయన సంఘంలో, నా జీవితంలో, మా కుటుంబాల్లో, మా వినికిడిలో ఉన్న ప్రతి వారి జీవితంలో నాయన మీకు ప్రవచన వాగ్దానాన్ని నెరవేరుస్తున్నందుకు వందనాలు. వారి కుటుంబాల్లో నెమ్మది దయచేయండి. మీ శాంతి సమాధానముతో నింపండి. ప్రతి బెదురు, ప్రతి భయం, ప్రతి కలవరం, వారి జీవితాల్లో ఉన్న చింత ఏదైతే వారిని బాధిస్తుందో యేసు క్రీస్తు నామములో తొలగించండి. శాంతి సమాధానంతో నింపండి. అనారోగ్యంతో బాధపడుతూ లైవ్లోకి వస్తున్న వారు తండ్రి కన్నీటితో అయా తన కుటుంబంలో తన ప్రియులను కోల్పోయి ఎవరైతే దుఃఖములో కన్నీటిలో ఉన్నారో వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను నాయన. వారి జీవితాల్లో తండ్రి అయా ఓదార్చండి. నేనే మిమ్మల్ని ఓదార్చువాడనను. ఒకరిని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానన్నావు ప్రభా. అవును తండ్రి, మన అనాథలుగా విడిచిపెట్టనన్నావు. ఎన్నడూ విడవను, ఎన్నడూ ఎడబాయనని వాగ్దానము చేశావు నాయన. ఎవరి జీవితంలో వారి యొక్క తండ్రి కుమార్తెను, కుమారుని, భర్తను, వారి పిల్లల్ని ఆయన ఎవరైతే వారి జీవితంలో తండ్రి ఏదైతే లాస్ట్ అయ్యారో, ఏదైతే కోల్పోయారో ప్రభా, పోగొట్టుకున్నారో వారి జీవితంలో ఆ దుఃఖాన్ని అయా వారి హృదయ వేదన తొలగించి హృదయానికి నిబ్బరత దయచేయండి, ధైర్యము దయచేయండి. శాంతి సమాధానముతో నింపండి. అనేకులు నాయన శాంతి లేక, కుటుంబాల్లో ఐక్యత లేక, నెమ్మది లేక, సరి అయిన జాబ్స్ లేక, ఆర్థికంగా నాయన నలిగిపోతూ చితికిపోతూ నాయన బాధపడుతున్న ప్రతి ఒక్కరి కొరకు నాయన అనారోగ్యంతో తండ్రి, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు ప్రభా, ఎవరి జీవితంలో అయితే ఏ సమస్యతో అయితే బాధింపబడుతున్నారో వారి సమస్యలన్నీ దూరమవునుగాక. ప్రతి కంతి కరిగిపోనుగాక. ప్రతి నాయన వ్యాధి యేసు క్రీస్తు నామములో తొలగిపోనుగాక. అది క్యాన్సర్ అవ్వచ్చు, ఎయిడ్స్ అవ్వచ్చు, అది ట్యూమర్ అవ్వచ్చు, అది కడుపులో సమస్య, నడుములో సమస్య, హార్ట్ ప్రాబ్లం, లివర్, కిడ్నీ, థ్రోట్లో నైనా, మెడలో సమస్య, యా స్పైనల్లో నైనా తండ్రి, ఎక్కడైతే ఏ వ్యాధి, ఏ తలలో ఏ సమస్య అవుతుందో అది పూర్తిగా ఇప్పుడే యేసు క్రీస్తు నామములో వెళ్ళిపోనుగాక. నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టదరన్నావు. మీకు అసాధ్యమైంది ఏది లేదన్నావు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నావు. లైవ్ వీక్షిస్తున్నగానే వారి జీవితాల్లో గొప్ప కార్యములు జరుగునుగాక. ఐక్యమవుతూ ఏకీభవిస్తున్నాయినా వారి యొక్క సమస్యను మాకు తెలియజేస్తున్నారు. లైవ్లో అయా తండ్రి ఏకీభవించి ఆయన కన్నీరు కారుస్తూ విశ్వాసముతో అద్భుతము కొరకు ఎదురు చూస్తున్నారు. వారి జీవితంలో వారికి కావలసిన అద్భుతాన్ని జరిగించమని వేడుకుంటున్నా. అయా హృదయంలో ఉన్న ఆవేదన తొలగించండి. మనసులో ఉన్న ప్రతి బాధ యేసు క్రీస్తు నామములో తీసివేయండి ప్రభా. మరి దుఃఖాన్ని సంతోషంగా మార్చండి. మీ శాంతి సమాధానంతో నింపమని వేడుకుంటున్నా. మరి కన్నీరంతా, మరి దుఃఖమంతా, మరి హృదయ వేదన అంతా తొలగించి గొప్ప శాంతి సమాధానము కలిగించండి. వారి జీవితాలున్న కష్టాన్ని తొలగించండి. ఎవరైతే లైవ్లో వస్తున్నారు అయ్యా, షేర్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు ప్రభా, అయ్యా నాయన సబ్స్క్రైబ్ చేసుకుంటూ నాయన కంటిన్యూటీగా వాక్య సందేశాలు వింటున్నారు, ఈ పరిచర్యను ప్రేమిస్తున్నారు. వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి జీవితంలో ఉన్న ప్రతి సమస్య, ప్రతి కన్నీరు, ప్రతి దుఃఖం, ప్రతి విధమైన వ్యాధి, ప్రతి భయం యేసు క్రీస్తు నామములో ఇప్పుడే తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నా. యేసు క్రీస్తు నామములో ఆజ్ఞాపిస్తున్నా. వారి జీవితంలో ఉన్న సమస్య తొలగిపోనిగాక. భర్తలో మార్పు ఇవ్వండి, భార్యల్లో, పిల్లల్లో ప్రభా, కుటుంబంలో ఎక్కడ చూడు మరణమునైనా, వ్యాధి ప్రభా, సమాధానం లేకపోవటమునైనా, తొందరలు, కల్వరాలు ప్రభా,
ఆయా సమస్యలు తండ్రి వారి జీవితంలో వారి సమస్యలు నాయన చిక్కుకొని వేదనతో బాధతో అయా లైవ్ను వీక్షిస్తుండగానే వారి జీవితంలో గ్రేట్ అండ్ మైటీ థింగ్స్ జరుగునుగాక, ప్రవచిస్తున్న సమాధానము కలుగునుగాక. వారి జీవితాల వారి పిల్లల జీవితాల మీద అయా మీ సమాధానాన్ని ప్రవచిస్తున్న నాయన అయా శాంతి ఆరోగ్యము కలుగునుగాక. ప్రత్యేకంగా 10th క్లాస్ బిడ్డల కొరకునైనా ప్రార్థిస్తున్న అయా తండ్రి చక్కటి అయా చదువులో మంచి జ్ఞానమును జ్ఞాపక శక్తిని అయా మా ప్రియమైన బిడ్డలు ఎవరైతే అయా తను కోరుకుంటున్నారో అయా వారి ఎగ్జామ్స్ కొరకునైనా వారందరి జీవితాల్లో గొప్ప కార్యములు చేయండి. అలాగే నాయన కోరుకోకపోయిన నాయన వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. దేశంలో క్షేమాన్ని ఇవ్వండి, నెమ్మది ఇవ్వండి ప్రభా. అయ్యా తండ్రి ఇతర దేశాల్లో ప్రభా ఇస్రాయెల్ నాయన అలాగే నాయన అమెరికా అలాగే తండ్రి ఇరాన్ మధ్యలో అయ్యా ఈ యుద్ధాలు జరుగుతుండగా శాంతి సమాధానం కలగచేయండి. ప్రతి కుటుంబాలు అయ్యా దేశంలో మా జీవితాల్లో నెమ్మది ఇవ్వండి ప్రభా. రాజుల కొరకు అధికారుల కొరకు కూడా నైనా ప్రార్థిస్తున్నాము తండ్రి. దయచేసి ప్రభా వారి జీవితంలో ప్రతి సమస్య యేసు క్రీస్తు నామములో ప్రభా గొప్ప కార్యములు జరుగునుగాక. లోకం విషయాల కొరకు నాయన చింతించక కలవరపడక, అందుకే అంటున్నారు దేని గురించి మీరు చింతించొద్దు అంటున్నానయ్యా. మీ చింత యావత్తు అయ్యా మీ మీద మోపమంటున్నారు. అవును తండ్రి, ఆయన అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం ఈ హృదయ తలంపులకు కావలి ఉంటుందన్నావు నాయన. మా చింత, మా భారం, మాకు కన్నీరు, మా దుఃఖం మీ మీద మోపుతున్నాం. ఆ కలవరి శిలువలో మా కొరకు ఎంతగానో బాధించబడ్డావు, నలగగొట్టబడ్డావు, నీ ప్రాణమును ధారపోసావు. అవును మంచి కాపరిగా మా కొరకు ప్రాణం పెట్టావు. మా కొరకు మృతుడవటమే కాదు, మరణించి చనిపోయి తిరిగి లేచినావు. మా స్థానములో మా పాపాన్ని, శాపాన్ని, బలహీనతను తీసుకున్నాం. ఈరోజు లైవ్ ద్వారా ప్రతి వారి జీవితంలో రక్షణ కార్యము జరుగునుగాక. శరీరములో స్వస్థత కలుగునుగాక, మనసులో నెమ్మది కలుగునుగాక. ఆర్థిక పరిస్థితులు యేసు క్రీస్తు నామములో వారి జీవితాల నుంచి తొలగిపోనుగాక. మరి ఏ సమస్య కొరకైతే ఎదురు చూచి ప్రార్థిస్తున్నారో వారి జీవితంలో ప్రార్థనలన్నిటికీ నాయన జవాబు దయచేయమని, మంచి పరిపాలన, మంచి కుటుంబాలు, నెమ్మది గల కుటుంబాలు అయ్యా పరిస్థితుల వైపు మేము చూచి అయ్యా వాటి వైపు చూచి మా విశ్వాసాన్ని కోల్పోకుండా మీ వైపే చూచుచూ ముందుకు సాగే గొప్ప కృప దయచేయమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. థ్యాంక్ యూ అండి. మరి ఈ యొక్క లైవ్ ద్వారా మీరందరూ కూడా చక్కగా అందరూ క్రమముగా పార్టిసిపేట్ అవుతున్నారు. అలాగే లైవ్ చూస్తున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీరు అనేక సందేశాలు వింటున్నారు. ఒకవేళ మొదటిసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వేరే వారికి తెలియచేయండి. అవును, ఒక మినిస్ట్రీలో పాలు పొందుతున్న మీ అందరి జీవితాల్లో దేవుడు బలమైన కార్యాలు జరిగించి దీవించి ఆశీర్వదించను గాక. మంచిదండి. నాకు వాక్య సందేశంలోకి నేను వెళ్ళాలని కోరుకుంటున్నాను. వెలుచూపును వలన కాక విశ్వాసం వల్లనే నడుచుకొనుచున్నాము. దేవుని యొక్క వాక్యములో కనుక మనం చూసినట్లయితే మరి వెలుచూపును బట్టి కాక, అంటే వెలుచూపును బట్టి కాక విశ్వాసం వల్లనే నడుచుకోవాలని దేవుని యొక్క వాక్యం అంటుంది. మరి చాలాసార్లు మన జీవితంలో వెలుచూపును బట్టి మనం ఏమవుతామంటే నడుచుకుంటూ ఉంటాం. ఈరోజు మరి ఈ యొక్క బాహ్యమైన కన్నులు అనగా శరీరమైన ఈ కన్నులతో చూచినప్పుడు, మన పరిస్థితులను చూచినప్పుడు మన విశ్వాసాన్ని కోల్పోతాం. అందుకే వాక్ బై ద ఫెయిత్ నాట్ బై సైట్ అనగా ఇంకొక విధంగా చెప్పాలంటే మనం అంటే విశ్వాసముతోనే నడవాలా, విశ్వాసముతోనే చూడాలా, విశ్వాసముతోనే కదలాలా. మరి దేవుని యొక్క వాక్యములో వెళ్ళు చూపు వలన కాక విశ్వాసం వల్లనే నడుచుకొనుచున్నామని ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. నిజమే, మనందరి జీవితంలో లేదా మన జీవితంలో ఈ శరీర కనులతో పరిస్థితులను చూసినప్పుడు అనేక సార్లు ఈ పరిస్థితులను బట్టి అనగా ఈ శరీరాన్ని బట్టి, ఈ శరీరంలో ఉన్న ఈ కనులను బట్టి, మనం చూస్తున్న పరిస్థితులను బట్టి చూసినప్పుడు మనం ఏమైపోతామంటే దిగజారిపోతాం, కృంగిపోతాం, విచారపడతాం, భయపడతాం. ఈ విధంగా చెప్పాలంటే అనేక కలవరాలకు, అనేక భయాలకు గురవుతాం. కనుక మరి అలా చేసినప్పుడు తప్పక అపవాది నిన్ను ఏం చేస్తుందంటే మరి ఓడింపజేస్తుంది,
అపజయము కలగ చేస్తుంది, అశాంతిని ఈ గురి చేస్తుంది. కనుక అలా కాకుండా మనమందరం ఎలాగుండాలంటే విశ్వాసముతో నడవాల, వెలుచూపుతో నడవద్దు, స్పిరిట్ లో నుంచి నడవాల, అంతరంగపు యొక్క ఆత్మీయ కనుల నుంచి నడవాల. బైబిల్లో కనుక మనం చూసినట్లయితే ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చూస్తే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే అంటే అసాధ్యం. ఆయన ఉన్నాడని తను వెతుకు వారికి ఫలము దయచేయగల దేవుడని నమ్మవలను కదా. అవును, దేవుని యొక్క వాక్యం అంటుంది. ఇదంతా కూడా మరి చూచే పరిస్థితిని బట్టి మనం చూస్తున్నప్పుడు ఏమైపోతామంటే, మరి విశ్వాసముతో నడవలేం. నీకు స్పిరిట్, నీకు హృదయములు, లేదా నీ ఆత్మ, నీ అంతరంగం యొక్క కన్నులను బట్టి మనము దేవుని విశ్వాసముతో చూచుకుంటూ ముందుకు వెళ్ళాలా. అలా కనుక నువ్వు వెళితే నీ సమస్యలన్నిటినీ నువ్వు దాటగలవు, నీ పరిస్థితుల్లో నువ్వు జయాన్ని పొందగలవు, నువ్వు నెమ్మది చూడగలవు. నువ్వు ఏ సమస్యనైతే ఇప్పుడు చూస్తున్నావో, నీ వెలి చూపుని బట్టి, అనగా ఈ బాహ్య చూపుని బట్టి చూచి బెదురుతున్నావో, కలవరపడుతున్నావో, దాని వైపు చూడక విశ్వాసముతో మనము చూడాలా. ఇంకొక విధంగా చెప్పాలంటే, ఈ కను చూపు అనేది ఏం చేస్తుందంటే, అంటే వెలిచూపు, ఈ బాహ్యమైన ఈ యొక్క సైట్ ద్వారా చూచినప్పుడు నిజంగా దేవుని విషయాలు మనం గ్రహించలేం, అర్థం చేసుకోలేం. ఇంకో విధంగా చెప్పాలంటే, మరి నీ కంటికి కనబడని ఆ దేవుణ్ణి విశ్వాసముతోనే చూడాలా, విశ్వాసముతోనే నడవాలా. మరి విశ్వాసముతో మనమందరం కూడా ముందుకు సాగువారిగా మనం ఉండాలా. ఈ యొక్క మరి లైవ్ ద్వారా మీ అందరితో మాట్లాడుతున్నాడు ప్రభు. అవును, ఒకవేళ అలా కనుక అనగా ఇక వెలుచూపుని బట్టి కనుక నడిస్తే నిశ్చయంగా నువ్వు మరలా అంటున్నా, నువ్వు కృంగి విచారపడతావు. ఈ యొక్క లైవ్ ద్వారా మీ జీవితంలో మీ సమస్యలన్నీ ప్రభు మీ నుంచి దూరము చేయునుగాక. అవును, విశ్వాసము లేకుండా చదివామే, దేవునికి ఇష్టం అసాధ్యం. ఆయన ఉన్నాడని నమ్మాల. విశ్వాసం అంటేనే నిరీక్షింపబట్టు వాటి యొక్క నిజ స్వరూపం, అదృశ్యమైనవి, అనగా ఈ వెలుచూపుతో చూసేది కాదు, అదృశ్యమైన దేవుని అదృశ్యమైన విషయాలు నీ యొక్క ఆత్మ ద్వారా నువ్వు గ్రహించి విశ్వాసముతో చూడాల. అదృశ్య దేవుణ్ణి ఉన్నది అంటే అదృశ్య దేవుని చూచుచున్నట్టుగా నిదానించి నువ్వు ముందుకు సాగుతున్నప్పుడు నీ సమస్యలన్నీ వెళ్ళిపోతాయి. అందుకే మరి దేవుని యొక్క వాక్యం అంటుంది, ఎబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం, నిరీక్షించబట్ట వాటి యొక్క నిజ స్వరూపం అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నవని దేవుని యొక్క వాక్యం అంటుంది. మరి మనం అనేక సార్లు ఏమవుతున్నామంటే, ఇప్పుడున్న ఈ పరిస్థితులు అంటే మనల్ని కలవర పెట్టేవి, భయపెట్టేవి. అది వ్యాధి కావచ్చు, నీ వ్యాపారంలో సమస్య కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, నీ కలత కావచ్చు, నీ భర్త నుంచి, నీ భార్య నుంచి, నీ పిల్లల నుంచి, అనగా నీ జీవితంలో నువ్వు ఎదుర్కొనే ఏ సమస్య అయినా ఈ కంటి చూపును బట్టి చూచినప్పుడు బెదిరిపోతావు. విశ్వాసముతో నువ్వు ఎప్పుడైతే చూచుకుంటూ ముందుకెళ్తావో దేవుని నుంచి బలమైన కార్యాలు నీవు నేను చూడగలం. ఇలా దూరం అందరి జీవితంలో మీ సమస్యలన్నీ దూరం అయిపోనుగాక, మీ కష్టాలన్నీ దూరం అయిపోనుగాక. చూద్దామా బైబిల్లో గనక చూసినట్లయితే మరి దేవునికి వాక్యంలో కొన్ని వచనాలు చూద్దామండి. ఇది దాంట్లో మరి అధ్యాయములు కనుక చూస్తే మరి కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 3-4 వచనాన్ని చూస్తున్నాం. నాతో యుద్ధము చేటకు దండు దిగినను నా హృదయం భయపడదు, నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యం విడవకుందును. అంటే ఎప్పుడైతే మన పరిస్థితులను చూస్తామో మనం ఏమవుతామంటే ధైర్యాన్ని విడిచిపెడతాం. ఇక్కడ నాతో యుద్ధము చేటకు దండు దిగిన నా హృదయం భయపడదంట. వాట్ ఈ స్ట్రాంగ్ ఫెయిత్, ఎంత బలమైన విశ్వాసం ఇదే దావీదులో ఉంది. అంటే యుద్ధము చేటకు దండు దిగిన నా హృదయం కలవరపడతలేదు, భయపడతలేదు. అంటే మనం చూస్తున్న చుట్టూ బాహ్యంగా వ్యాధులు, భయాలు, ఈ కష్టాలు, ఈ పెను తుఫాన్లు లేదా ఈ శోధనలు, ఈ మన చుట్టూ ఉన్న వ్యాపించి ఉన్న ఈ సమస్యలు ఎప్పుడైతే చూస్తామో హృదయం భయపడుతుంది. ఇక్కడ అంటున్నాడు, నాతో యుద్ధము చేటకు దండు దిగిన నా హృదయం భయపడదు, నా మీదికి యుద్ధము రేగినను నేను దీనిలో ధైర్యం విడవకుందును. వాట్ ఏ గ్రేట్ గాడ్! ఎంత 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 చక్కటి విశ్వాసం దావీదులో ఉంది. అవును, యుద్ధము రేగిన నేను దీనిలో ధైర్యం విడవకుంటా ఉంటానని ఇక్కడ అంటున్నాడు. నిజమే, అంటే దండెత్తి తన మీదికి
ఒక శత్రువు వచ్చినా, అంటే యుద్ధము చేటకు దండు దిగినా నా హృదయం భయపడతలేదు. అంటే బాహ్యంగా చూసే పరిస్థితిని చూసి, చూపుతో చూసి నేను భయపడతలేదని చెప్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. మనం 2 రాజుల గ్రంథములో గనక మరి ఎలీషా దగ్గర ఒక పనివాడు ఉన్నాడు. ఎలీషా మంచి భక్తుడు, చక్కటి మరి ఏలియా ఆత్మను, 2 బాల ఆత్మను కలిగిన వాడు. ఇశ్రాయేల్ రాజుకి ప్రతిసారి యుద్ధం జరుగుతున్నప్పుడు తను శత్రువుల గురించి చెప్పేవాడు. తను సరి చేసుకొని ఆ యుద్ధం ఇంకా వారి శత్రువులు రాకముందే చాలా చక్కగా దాన్ని ప్లాన్ ప్రిపేర్ చేసుకొని శత్రువులందరినీ కూడా ఓడించేవాడు. అయితే ఇక్కడ కొంతమంది అంటారు, ఆ శత్రువుల వ్యక్తులు కొంతమంది అంటున్నారు, ఎవరో మనలో నుంచి ఒక వ్యక్తి ఆ రాజుకు తెలియజేస్తున్నారని చెబుతున్నట్టుగా చూస్తున్నాం. అప్పుడు అలా కాదు. మరి ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక ప్రవక్త ఉన్నాడు, ఎలీషా ఉన్నాడు. అన్ని కూడా అర్థమైపోతాయి, అన్ని తెలుస్తాయి అని చెప్పినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. అవును, ఏలియా తర్వాత ప్రవక్తగా ఎలీషా ఉన్నట్టుగా ఎలీషా ముందు చూపును కలిగి సమస్తాన్ని దేవుని యొక్క ఆత్మ ద్వారా గ్రహిస్తున్నట్టుగా చూచుచున్నట్లుగా చూస్తున్నాం. చూపును బట్టి కాక విశ్వాసముతో ఎలీషా నడుస్తున్నట్టుగా చూస్తున్నాం. ఒకరోజు శత్రువులు వచ్చారు. మరి ఇంటిలో ఉన్న ఆ పనివాడు ఉదయకాలమే వేకుని లేచి చూచినప్పుడు ఒక దండంట, గుర్రములంట, ఈ యొక్క చుట్టూ, అంటే ఇంటి చుట్టూన్న గుర్రాలు, ఆ రథాలు చూసినప్పుడు బింబీలెత్తిపోయాడు, భయపడిపోయాడు. వెంటనే తనకున్న ఆ యొక్క ఎవరైతే మరి ప్రవక్త ఉన్నాడో ప్రవక్త చెప్తారు, అయ్యా మన చుట్టూ ఒక మరి శత్రువులు వచ్చేసారు, చుట్టుముట్టేశారు అయ్యా అని భయపడినట్లుగా చూస్తున్నాం. అప్పుడు దేవుని వాక్యములో మరి ఎలీషా అంటున్నాడు, అయ్యా వీడి కళ్ళు తెరువు నాయనా. ఇప్పుడు నువ్వు చూస్తున్న దానికంటే, నువ్వు చూసిన దానికంటే మన చుట్టూ ఆత్మీయ లోకములో ఉన్న ఈ యొక్క మనకున్న ఈ ప్రొటెక్షన్, అనగా దేవుని సమూహాన్ని చూడని, వీడిని కళ్ళు తెరువని దేవునికి ప్రార్థించగా వాడు చూపును బట్టి చూసినప్పుడు ఆ శత్రువు వచ్చిన ఆ గుర్రములు, రథములు చూసినప్పుడు భయపడినట్లుగా చూస్తున్నాం. ఇప్పుడు ఆత్మీయ కరుణతో ఇంకా ఆవలకు దాటి, చూపు దాటి ఆవల చూడలేకపోయాడు కనుక తన చుట్టూ ఉన్న దాన్ని చూచి మరి భయపడినట్టుగా వాక్యములు చూస్తున్నాం. ఎప్పుడైతే ఎలీషా ప్రార్థించాడు, వాడు కళ్ళు దేవుడి నిజంగానే తెరిచినప్పుడు ఆత్మీయ కరుణతో చుట్టూ రథములంట, అగ్ని గుర్రములంట, ఎంత అద్భుతమైన కార్యం, ఎంత గొప్ప కంచె వేసి మరి ఎలీషా చుట్టూ మరి దేవుడు తన కంచె వేసి కాపాడుతున్నట్టుగా చూస్తున్నాం. ఇక్కడ మరి ఈ యొక్క బాహ్య చూపుతో చూచిన ఎలీషా దగ్గర ఉన్న పనివాడు చూచినప్పుడు బెదిరి భయపడినట్టుగా చూస్తున్నాం. ఎలీషా ఆ విషయాలు చెప్పినప్పుడు ఏమాత్రం బెదరట్లేడు, భయపడలేడు. ఇక్కడ నాతో యుద్ధము చేటకు దండు దిగినా నా హృదయం భయపడదు, నా మీదికి యుద్ధము రేగినా నేను దీనిలో ధైర్యం విడవకుందును. నీ సమస్యల మధ్యలో, నీ కష్టాల మధ్యలో, నీ యొక్క బాధల్లో, దుఃఖములో ధైర్యం విడవకుండా ఉండాలా. దేవునికి వాక్యంలో చెప్పబడ్డగా, అంటే వెలిచూపుతో చూసినప్పుడు, అంటేగా ఈ కంటితో చూపుతో చూసినప్పుడు విశ్వాసాన్ని కోల్పోతావు, బెదురుతావు, భయపడతావు. కాబట్టి నీ అంతరంగాన్ని బట్టి నడవాల, వాక్యాన్ని బట్టి నడవాల, పరిశుద్ధాత్మ సహాయాన్ని బట్టి ఆత్మలు నడిచే వ్యక్తిగా నీవు నేనున్నప్పుడు ఈ సమస్యలు, అనగా నీ కంటి కనబడిన ప్రతి సమస్య, పేదరికం, వ్యాధి, భయం, బలహీనతలు యేసునామములో నిశ్చయంగా నువ్వు జయిస్తావు. ప్రియులారా, ఈ లైవ్ ద్వారా ప్రభు మీతో చక్కగా మాట్లాడుతున్నానని నమ్ముతున్నా. ఈ సమస్యలు ఏవైనా, ఎటువంటి పెను తుఫాన్ అయినా, ఎటువంటి అగ్ని బలాలైనా, ఎటువంటి సింహాలైనా, ఎటువంటి ఇరుకు అయినా, నీ ముందర కనబడే ఎటువంటి యోర్దానైనా, ఎర్ర సముద్రమైనా, అంటే నువ్వు చూస్తూ నీ కంటి కనబడే ఎటువంటి బిగ్ థింగ్స్ ఎటువంటి అయినా కానీ, ఎటువంటి ఛాలెంజింగ్ అనగా ఎటువంటి మరి సవాలుతో కూడిన సమస్యలైనా కానీ వాటిని చూడక విశ్వాసముతో చూచుట నేర్చుకోవాలా. అవును, ఈరోజు అలా చూస్తూ మనము వెళ్ళాలా. అనగా మన దేహమేమో చూచుచున్న దాన్ని బట్టి, ఆ పరిస్థితులను బట్టి విశ్వసిస్తుంది, ఆత్మేమో చూడని దాన్ని బట్టి విశ్వసించి ముందుకు సాగుతుంది. పిల్లలారా, ఈ యొక్క లైవ్ ద్వారా గొప్ప కార్యాలు పొందబోతున్నాం, విడుదల పొందబోతున్నావు, నీ శరీరములో మంచి ఆరోగ్యాన్ని చూడబోతున్నావు, నీ పిల్లలు దీవించబడబోతున్నారు, నీ సమస్య నుంచి విడుదల పొందబోతున్నాం. యేసు నామములో ప్రవచిస్తున్నా, నీ జీవితంలో గొప్ప కార్యములు,
అద్భుత కార్యములు ఈ నెల, మరలా అంటున్నా, ఈ నెల క్రొత్త కార్యం, ఒక నూతనమైన కార్యం యేసు క్రీస్తు నామములో మీ జీవితంలో జరుగునుగాక. దేవుని యొక్క వాక్యంలో గనక చూసినట్లయితే, మరి బైబిల్లో చూస్తే అనేక విషయాలు ఉన్నాయి పిల్లరా. మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం నుంచి మనం చూసినట్లయితే కొన్ని విషయాలు ఉన్నాయి, చూద్దాం. దేవుని యొక్క వాక్యంలో, ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా, అనగా శిష్యులతో చెప్తున్నాడు, వారు జనులను పంపివేసి ఆయన ఉన్న పాటన చిన్న దోణిలో తీసుకుని పోయి ఆయన వెంబడి మరి కొన్ని దోణులు వచ్చినట్టుగా దేవుని యొక్క వాక్యం చూస్తున్నాం. అప్పుడు యేసు ప్రభు ఆ దోణిలో ఉన్నాడు, మరి ఆవలికి వెళ్తున్నారు, మరి శిష్యులు ఉన్నట్టుగా చూస్తున్నాం. అప్పుడు ఆ దోణులు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణ మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయిందంట. ఇక్కడ చూడండి, యేసు ప్రభు ఉన్న దోణని తుఫాను రేగిందంట. ఆయన ఉన్న దోణ మీద అలలు కొట్టినందున, ఆయన ఉన్న దోణ మీద అలలు కొడితే నీ జీవితంలో అలలు కొట్టవా? అలల చేత కొట్టబడుతున్నవా? సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఈ విధంగా అనేక సమస్యలు ఉండొచ్చు. అలల చేత కొట్టబడినందున దోణి నిండిపోయిందంట. అంటే వాటర్తో, నీళ్లతో నిండిపోయినట్టుగా ఇక్కడ చూస్తున్నాం. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచున్నను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోచున్నాం, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. దేవునికి వాక్యంలో చూస్తే అక్కడే ప్రభు ఉన్నాడు. ప్రభు వైపు చూడక, విశ్వాసముతో చూడక, వెలుచూపుతో, అనగా తుఫానుని చూసినట్లుగా, గాలిని చూసినట్లుగా, పరిస్థితిని చూసినట్టుగా, కష్టాన్ని చూసినట్లుగా వారు ఎదుర్కొనే ఒక ఆ పెను తుఫాన్ని వారు ఎప్పుడైతే చూశారో, అలలు ఆ దోణి మీద కొట్టినప్పుడు ఏదైతే ఆ తుఫాన్ని చూశారో వాళ్ళు బెదిరి భయపడి అంటున్నారు కదా, ప్రభుని లేపి అంటున్నారు, అయ్యా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని చెప్పినట్లుగా దేవుని యొక్క వాక్యములు చూస్తున్నాం. మరలా అంటున్నా, ఈ యొక్క వెలి చూపే నీ జీవితంలో చింతను కలగచేస్తుంది, భయాన్ని కలగచేస్తుంది. కనుక నాట్ బై సైట్, వాక్ బై ఫెయిత్, అనగా విశ్వాసముతో నడవాలా. అవును, పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వారి సమస్యను వెలుచూపుతో కనుక చూసుకుంటే మృతతుల్యమైన దేహం, శారా గర్భం ఉడిగిపోయింది. అబ్రహాము యొక్క జీవితంలో 100 ఏండ్లు అయిపోయినాయి. కనుక వెలి చూపును బట్టి వారు చూసి ఉండేది ఉంటే దేవుని నుంచి గొప్ప కార్యములు పొంది ఉండేవారు కాదు. అవును, వెలుచూపుతో మరి విత్తనాన్ని కనుక మరి వేసి ఉంటే ఇస్సాకు 100 ఫలాన్ని పొంది ఉండేవాడు కాదు. వెలుచూపును బట్టి అంటే అక్కడ గెరారులో మరి దేవునికి వాక్యములు చూస్తే 26 అధ్యాయంలో చూస్తే అదంతా కరువు అంట. ఆ కరువు కాలములో దేవుని మాటను విని విశ్వాసంతో, వెలుచూపును బట్టి కాక విశ్వాసంతో విత్తి ఆ సంవత్సరం 100 పంట చూసినట్లుగా బైబిల్లో చూస్తున్నాం. ఈరోజు నీ సమస్య ఏదైనా, నీ పోరాటం ఏదైనా, నీ చింత నిన్ను కలవరపెట్టేది, భయపెట్టేది ఎటువంటిదైనా, అవును, దాని వైపు నీవు నేను చూడవద్దు. ఇక్కడ దోణిలో యేసయ్య ఉన్నాడు. ఇక్కడ దేవుని దోణి ముందుకు వెళ్తుంది. అయితే దోణి మీద గాలి తుఫాన్ అంట, మరి అలల చేతది కొట్టబడుతున్నదంట. అవును, ప్రభు అమరమున నిద్రించుచున్నట్టుగా దేవునికి వాక్యంలో చూస్తున్నాం. అందుకు ఆయన వెంటనే వీరంటున్నారు, అయ్యా మేము నశించిపోతున్నాం, అయ్యా నీకు చింత లేదని చెప్పినప్పుడు ప్రభు లేచి, అందుకైనా లేచి గాలిని గద్దించి శబ్దమై ఊరని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. అప్పుడైనా మీరెందుకు భయపడుచున్నారు, మీరు ఇంకా నమ్మిక లేక ఉన్నారా? ఈ లైవ్ ద్వారా ప్రభు నీతో అదే మాట్లాడుతున్నాడు. డాక్టర్లకు ఒకవేళ అది అసాధ్యం కావచ్చు, ఒకవేళ ఇంకా నీ గర్భఫలం అనుకున్నది జరగకుండా ఉండవచ్చు. దేవుడు ఈ ద్వారాలు తెరుచునుగాక. ఉద్యోగములు, కుటుంబములో నువ్వు అనుకున్న దాంట్లో నీ పేదరికం యేసునామములో తీసివేనుగాక. నీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోనుగాక. నీ అప్పు తీర్చుకునే జ్ఞానాన్ని దేవుణ్ణి కిచ్చునుగాక. సంపాదించుకునే సామర్థ్యాన్ని, నీ సమస్యలు, అవును, వాటన్నిటిలో జయించే సామర్థ్యాన్ని, శక్తిని యేసు క్రీస్తు నామములో దేవుడు నీకు అనుగ్రహించునుగాక. అప్పుడు ఆయన అంటున్నాడు, మీరెందుకు భయపడుచున్నారు? అవును, దేవునికి వాక్యం అంటుంది, మీరెందుకు భయపడుచున్నారు? ఇంకా నమ్మిక లేకయున్నారా? అనగా వెలుచూపుతో ప్రభు అక్కడే ఉన్నాడు, అమరమనం ఉన్నాడు.
వారి ధోనిలో ఉన్నాడు. అలాగే నీ జీవితంలో నీతో నీ హృదయములో విశ్వాసము ద్వారా అవును ప్రభుని కలిగి కూడా అనేక మనం ఏమవుతున్నామంటే బెదురుతున్నాం, భయపడుతున్నాం. అప్పుడు ప్రభు అంటాడు, మీరు ఇంకా నమ్మిక లేక ఉన్నారా? లేచి గాలిని గద్దించినప్పుడు నిమ్మలమైపోయిందంట. ఈరోజు నీ ప్రతి ప్రాబ్లం కామైపోనుగాక, యేసు నామలు వేడిపోనుగాక, నీ ప్రాబ్లం యేసు క్రీస్తు నామలు ఎండ్ అయిపోనుగాక. ఈ యొక్క నెల మరలా అంటున్నా, ఈ యొక్క April 1 యేసు క్రీస్తు నామలు ఒక నూతన కార్యం, ఒక మంచి కార్యం నీ జీవితంలో జరుగునుగాక. ఆ ప్రభువే నీ కొరకు కలవరి శిలువలో ప్రాణమే పెట్టాడు పిల్లరా. అవును, తన ప్రాణమును దారపోసాడు. దేవునికి వాక్యం అంటే గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును. యెషయా గ్రంథం 53:12 ఆయన ప్రాణమును దారపోసెను. మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడ్డాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, మన పాపాన్ని ఆ శిలువలో మ్రాణం మీద మ్రోసుకున్నాడు. మన శాపాన్ని, పాపాన్ని, వ్యాధిని, బలహీనతను అవును పిల్లరా, మన కలిగే శ్రమ, మన కలిగే కష్టాన్ని ఆయన తీసుకొని మనకు నెమ్మది ఇవ్వడానికి దేవుని గొర్రె పిల్లగా మనకు బదులుగా మన స్థానములో యేసయ్య మరణించటమే కాదు, చనిపోవటమే కాదు, తిరిగి 3వ దినమున మృత్యుంజుడై తిరిగి లేచినట్టుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. ఈ ప్రభు నమ్మితే రక్షణ పొందుతావు, నీ కుటుంబానికి క్షేమం కలుగుతుంది, నీ ఇంటి వారికి నెమ్మది కలుగుతుంది, నీ సమస్యలన్నీ కూడా దూరం అయిపోతాయి. పిల్లారా, ఈరోజు నువ్వు ఎలాగుంటున్నావు? నిజంగా షడ్రక్ మెషక్ అబేద్నెగోలు రాజుకు ప్రతిమను చేశాడు. దీనికి గనక మీరు మొక్కకుంటే, సాగిల పడకుంటే నిశ్చయంగా ఇదిగో మీరు చూస్తున్న అగ్ని గుండములో వేయబడతారు. నిజమే, అలా చెప్పినప్పుడు వారు వెలిచూపుతో ఆ మండి అగ్నిని చూడలేక, కానీ అంతకంటే శక్తిమంతుడైన యేసు ప్రభుని, సర్వశక్తి గల దేవుని యొక్క మహాత్యాన్ని, దేవుని యొక్క శక్తిని వారు ఎప్పుడైతే చూచి విశ్వాసంతో అంటున్నారు, మేము నశించిన, ఒకవేళ నువ్వు రక్షించిన మా దేవుడు రక్షించకపోయినా మేము మాత్రం దానికి మాత్రం సాగిల పడమని వారు భయము లేకుండా, బెదురు లేకుండా నిలబడినట్లుగా చూస్తున్నాం. నిజమే, 7 రెట్టింపు చేశారంట. సాగిల పడరా, మరొక్కరా వారు అన్నప్పుడు వారు ఏమాత్రం భయపడలే, వారి ప్రాణాలకు బెదరలేదు. అవును, విశ్వాసముతో వెలు చూపును బట్టి కాక మా దేవుడు తప్పక అగ్నిలో రక్షించగలడు, ఒకవేళ రక్షించకపోయినా మేము మాత్రం ఏమాత్రం ఈ వెలుచూపును బట్టి నడవమని ఒక తీర్మానం, ఒక డిసైడ్ ఎప్పుడైతే అయ్యారో, వాళ్ళు వేసిన వెంటనే, అగ్నిలో వేసిన వెంటనే దేవునికి వాక్యం అంటుంది వాళ్ళంట అగ్ని జ్వాలలు కాల్చలేదంట, ఎంత మాత్రం అగ్ని వాసన తగలేదంట. రాజు చూస్తున్నాడు, వేసింది ముగ్గురునయ్యా, ముగ్గురు వేస్తేంటి 4 కనబడుతున్నారు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు, ఇంకొకరు సన్ ఆఫ్ మ్యాన్, సన్ ఆఫ్ గాడ్, దేవుని ఇంకొక వ్యక్తి, ఇంకొక మనుష్యుడు వారి మధ్యలో సంచరిస్తున్నాడు అని మరి ఆ రాజు ఆశ్చర్యపడినట్లుగా చూస్తున్నాం. వెలుపలికి తీసుకొచ్చారు, మరి క్షేమముగా బయటకు వచ్చినట్టుగా ఇట్టి విధమైన సజీవుడైన, రక్షించగలిగిన, కాపాడగలిగిన, విమోచించగలిగిన, మరి సమస్యల మధ్యలో అవును నమ్ముకున్న వారిని విడుదల పరిచి రక్షించే ఇట్టి దేవుడు మరి ఏ దేవుడు లేడని మరి ఆ రాజు పలికినట్లుగా బైబిల్లో చూస్తున్నాం. నిజమే, మరి దేవునికి వాక్యంలో చూస్తే షడ్రక్ మెషక్ అబేద్నెగోలు వెలుచూపుతో నడవలే. రాజు చెప్పిన ఆజ్ఞ మరి అయ్యా దాన్ని బట్టి, ఆ ప్రతిమని బట్టి, అగ్నిని బట్టి వారు చూచి బెదరక దేవునికి భయపడ్డారు, దేవుని మీద విశ్వాసం ఉంచారు. దేవునికి భయపడి ఆ కారణాన్ని బట్టి ఆ కనిగిన సమస్య నుంచి 7 అగ్ని అంట, దాని నుంచి ఏమాత్రం కీడు కలగకుండా మరి దాంట్లో నుంచి బయటకు వచ్చినట్లుగా చూస్తున్నాం. ఈరోజు నీ సమస్య ఎటువంటిదైనా, నీ ఇబ్బంది ఎంతదైనా, నీ కలవరం ఎటువంటిదైనా దేవుడు దాని నుంచి నేను విమోచించునుగాక, విడుదల పరచునుగాక. అప్పుడు ఏమంటారు, మీరెందుకు భయపడుచున్నారు? ఇక్కడ మరి ఇందాక చదివాం, పెను తుఫాను గాలించి వాళ్ళు భయపడినట్టుగా చూస్తున్నాం. అవును, వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో, అవును గాలియు సముద్రం ఈయనకు లోబడుచున్నవని అవును ఒకరితో ఒకడు చెప్పుకుంది. యేసు లేచి గాలిని గద్దించగా అవును నెమ్మదైపోయిందంట. అవును, ఈరోజు నీ జీవితంలో నువ్వు వెలి చూపును బట్టి నడుస్తున్నావా?
అప్పుడు నువ్వు నిజంగా నువ్వు ఎంత మాత్రం కూడా ముందుకు సాగలేవు. అందుకే వెనకాల వచ్చే ఫరో సైన్యాన్ని బట్టి మోషేతో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు బెదిరి భయపడి విడుదల పొందిన తర్వాత దేవుడు అనేక కార్యాలు చేసి నడిపిస్తున్న సముద్రాన్ని చూచి, వెనకాల ఫరో సైన్యాన్ని చూచి వారు బెదురుపడి భయపడి ముందుకు సాగకుండా బెదురుతున్నప్పుడు మోషే అంటున్నాడు, ఊరకుండుడి. దేవుని యొక్క వాక్యం అంటాడు, నేడు యెహోవా కలగచ్చు రక్షణ, ఊరక నిలిచి ఉండి చూడండి. వెనకాల తరుముతున్నారంట ఫరో సైన్యం, రథములంట, అగ్ని గుర్రం రథములు గుర్రములంట. మరి వెనకాల వస్తున్నారు. ముందు చూస్తే సముద్రం మధ్యలో ఇరిగిపోయారు. అరణ్యం వాన్ని ఇరికించి వేసింది, బాధిస్తుంది. పిల్లరా ముందుకు వెళ్ళలేకపోతున్నారు. వెనకాల చూస్తున్నారు, ముందుకు చూస్తున్నారు, వెలిచూపుతో చూస్తున్నారు, శరీరముతో నడుస్తున్నారు. ఆత్మతో కాక, విశ్వాసముతో కాక, వాక్యముతో కాక, ఆత్మానుసారంగా కాక, నువ్వు ఎప్పుడైతే ఈ శరీరముతో చూస్తావో ప్రతి పరిస్థితి నీకు ఎలాగుంటుంది తెలుసా? పెద్దగా కనబడుతుంది. కానీ వాటి మధ్యలో దేవుడు చాలా అద్భుత కార్యాలు చేస్తున్నట్టుగా చూస్తున్నాం. మోషే కూడా మొర పెడుతున్నాడు, నాకెలా నువ్వు మొర పెడుతున్నావు? ముందుకే సాగు. దేవుని యొక్క వాక్యం అంటే తన దగ్గర ఉన్న దేవుని కర్రతో, అనగా ఆ కర్రను తీసుకుని సముద్రాన్ని కొట్టగా 2 పాయలైపోయింది, గోడలుగా నిలిచిపోయింది. ఆరిన నేల నీరు ఆరిన నేలగా మార్చబడింది. పిల్లరా దాన్ని దాటి మరి మోషేతో ఉన్న ఇశ్రాయేలు సమూహం, ఆ జన సమూహం ఆవలికి దాటి వెళ్ళిపోతుంది. ఎంత అద్భుతమైన కార్యం! వెనకాల వచ్చిన ఫరో సైన్యం అందులో నశించిపోయినట్లుగా బైబిల్లో చూస్తున్నాం. నిజమే, ఇశ్రాయేలు ప్రజలు వెలి చూపుని బట్టి చూచినప్పుడు బెదిరి భయపడి మరి ఆగిపోయి నశించిపోతామని కలవరపడి దేవునికి మొరపెట్టి మోషేను మీద సనిగినప్పుడు మోషే అంటుండు, ఊరకుండండి, నేడు యెహోవా కలగచ్చు రక్షణ, ఊరక నిలిచి చూడమని చెప్పినట్లుగా బైబిల్లో చూస్తున్నాం. ఈ లైవ్ ద్వారా మరలా అంటున్నా, మీ జీవితంలో ఒకవేళ వెలిచూపుతో చూసి నడిస్తే కన్నీరుతో దుఃఖముతో ముందుకు సాగలేవు. అవును, మోషే మరి వెలిచూపును బట్టి కాక విశ్వాసముతో అదృశ్య దేవుణ్ణి ఉన్నాడని విశ్వసించి విశ్వాసము ద్వారా ముందుకు సాగుతుండగా సముద్రం 2 పాయలైపోయింది, దారిగా చేయబడింది. ఆవలిగా తాను దాటడమే కాదు, తనతో ఉన్న వారందరి కూడా దాటింప చేసినట్లుగా బైబిల్లో చూస్తున్నాం. ఈ లైవ్ ద్వారా ఒకవేళ నీవు అలాగే ఉన్నావా? ఇప్పుడున్న పరిస్థితులను చూచి బెదురుతున్నావా? కలవరపడుతున్నావా?